మావయ్య, బావగారు వెళ్ళొస్తాను. అర్జున్, అమ్మాయిని ఆటో స్టాండ్ దగ్గర డ్రాప్ చేసి రావచ్చు కదా. అలాగే నాన్న. అత్తయ్య, నీ పేరే ఈ ఇంటికి పెట్టుకున్నావు. ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక అరిష్టం జరుగుతుంది. నువ్వే మా అందరినీ కాపాడాలి. గీతా, పట్టమ్మా. అమ్మా, అర్జున్ ఈ ఉంగరాన్ని నా వేలికి తొడిగితే సగం పెళ్ళైపోయినట్టే కదా. అవునమ్మా. అంజలికి కూడా మంచి సంబంధం ఏమైనా వచ్చుంటే బావుండేది. ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకునేవాళ్ళం. హాయ్ అక్క. రా అంజలి, నువ్వు కూడా పెరుగన్నం తిందువు కాని. ఈరోజు మంగళవారం, చికెన్ లేదు. అమ్మా, మెల్లగా. అంజలి, రోజు రోజ్ ఫ్లవర్ పట్టుకొని వస్తున్నావు. అక్క, ఏంటి హోంవర్క్ చేస్తున్నావా? అవునక్క, క్లాస్ ఫస్ట్ రావాలి కదా. వస్తే టీచర్ రోసిస్తుంది కదా, అందుకే. అదేంటి, రోజ్ నాకు నచ్చదని తెలుసు కదా, ఎందుకు తెచ్చావు? అక్క, అది టీచర్ ఇస్తే తెస్తావా? నిన్నే టీచర్ ఇస్తే తెస్తావా? అక్క ప్లీజ్ అలా అనకు. రోజంటే నాకు చాలా ఇష్టం. కుదరదు, నీ ఇష్టం నాకు కుదరదు. నా ఇష్టమే ముఖ్యం అంతే. అక్క, టీచరు చాలా మెచ్చుకొని ఇచ్చారక్క. దాన్ని పడేస్తావా లేదా? నిన్నే. అక్క ప్లీజ్ అక్క, వద్దక్క. పడేస్తావా లేదా?
ప్లీజ్ అక్క, వద్దక్క. అక్క అక్క ప్లీజ్ అక్క. నేను చెప్పింది నాకు నచ్చిందే నువ్వు చేయాలి, అర్థమైందా? అర్థమైందా? అర్థమైందక్క. ఇంకోసారి ఇంటికి రోజు తెచ్చేవో ఏంటి ఫ్లవర్ పట్టుకొని సమాధానం చెప్పకూడదా? అంజలి, ఆ పువ్విటివ్వు. అక్క, నీకు రోజ్ ఫ్లవర్ అంటే ఇష్టం ఉండదు కదా, అందుకని. అది చిన్నప్పుడు. రోజ్ ఫ్లవర్ అంటే ఏమాత్రం ఇష్టం లేదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా ఇష్టం. అయినా నాకు రోజ్ అంటే ఇష్టం ఉండేది కాదని నీకు బాగానే గుర్తుందే. ఇవ్వమంటే ఇవ్వకుండా అలాగే పట్టుకున్నావేంటంజలి? ఆ పువ్విటివ్వు. ఇవ్వంజలి. అంజలి, ఈ పువ్వు నీకెక్కడిది? తినమ్మా. ఉండమ్మా, అంజలిని అడుగుతున్నాను కదా. చెప్పంజలి, ఈ పువ్వు నీకెవరిచ్చారు? ఎవరు ఇవ్వలేదక్క, మన పెరట్లోదే. ఓ అవునా, ఇప్పుడు తినిపియమ్మా. కుసుమ, నిశ్చితార్థానికే 6 లక్షలు ఖర్చు అయ్యేలా ఉంది. 6 లక్షలా? హైదరాబాద్లో పెడితే అంతే అవుతుంది నాన్న. అదే వైజాగ్లో పెడితే సగం ఖర్చు తగ్గేది. వాళ్ళు చెప్పినట్టే వింటే ఇక అంతే. మగ పెళ్లివారు అడిగింది చెయ్యాలి కదమ్మా. నాకైతే ఇక్కడ చేయడం అస్సలు నచ్చలేదు నాన్న. మన ఊళ్ళో చేస్తే బాగుండేదని అక్క ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అందరూ ఇదే మాట అంటున్నారు. సూర్యకాంతం గారు ఎలా చెప్తే అలా తలూపితే ఆ తర్వాత మనకే తలభారం. కనీసం బావైన వాళ్ళకి సర్ది చెప్పొచ్చు కదా. అంజలి, తప్పు అంజలి, అలా మాట్లాడకూడదు. మనం ఆడపెళ్లి వాళ్ళం, మగ పెళ్లి వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి కదా. అర్జున్ ఫ్రెండ్స్ అంతా ఇక్కడే ఉండుండొచ్చు, అందుకే
ఈ ఊర్లోనే నిశ్చితార్థం పెట్టమన్నారేమో. వాళ్ళ మాటల్ని మనం గౌరవించాలి కదా. కరెక్టే అక్క, కానీ నువ్వింకేం చెప్పొద్దు. నీ రోజ్ ఫ్లవర్ నేను తీసుకున్నాననే కదా నువ్విలా మాట్లాడుతున్నావు. అయ్యో అదే లేదక్క. అక్కర్లేదు, నీ ఫ్లవర్ నువ్వే తీసుకో. తీసుకో. అమ్మా, నేను అర్జున్తో ఫోన్లో మాట్లాడాలి. అమ్మా, అక్కలో వస్తున్న మార్పు గమనించావా? బావతో మాట్లాడాలని మొబైల్ తీసుకొని పక్కకెళ్ళింది. అవునే, అంతా గురువుగారిచ్చిన తాయెత్తు మహిమ. ఆయన రుణం ఈ జన్మలో తీర్చుకోలేం. అర్జున్, ఏంటలా మొహం పెట్టుకుని కూర్చున్నావు? ఏమైంది? నిన్నేరా అడిగేది, ఏమైంది? అమ్మా, నీతో 2 నిమిషాలు మాట్లాడాలి. ఆహారం ఆరగించిన తదుపరి మాట్లాడేదవు, ముందు ఈ ఆహారము చూసుకునుము. ఏయ్, నువ్వు కొద్దిసేపు సైలెంట్గా ఉంటావా? మావయ్య గారు, అదే గీత వాళ్ళ నాన్నగారు 15,000 పెట్టి సూట్ కుట్టించారు. ఫిట్టింగ్ సరిపోతుందో లేదో చూసుకోమని చెప్తున్నాను. రేపే నిశ్చితార్థం కదా. హేయ్, ఆప్తావా? ఈ ఇంట్లో నిశ్చితార్థం పెళ్లి తప్ప వేరే టాపిక్ మాట్లాడుకోరా. పూజ మీద అరుస్తావు నువ్వు? నాన్న, ఈరోజు మీ అందరి ముందే అమ్మతో 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పరా, ఏం మాట్లాడాలనుకుంటున్నావు? అమ్మా, నాకు ఈ నిశ్చితార్థం వద్దమ్మా, క్యాన్సిల్ చేసేయండి. అరే 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 అరే, నీకేమైనా మతిపోయిందా? రేపు నిశ్చితార్థం పెట్టుకొని పైగా కట్నం డబ్బులు 20 లక్షలు అడ్వాన్స్ గా కూడా తీసుకొని ఇప్పుడు నిశ్చితార్థం క్యాన్సిల్ చేయమంటావా? రే అర్జున్, ఆర్ యూ ఓకే? ఆఫీస్లో స్ట్రెస్ ఎక్కువయ్యి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? ఐఎమ్ ఆల్ రైట్ అన్నయ్య. అమ్మకు ఒక్కదానికి చెప్తే మీ అందరికీ చెప్పినట్టే అని 2 నిమిషాలు మాట్లాడదాం అనుకున్నాను. అమ్మా, ఎలాగైనా నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేయించండి. రే రే, ఏం మాట్లాడుతున్నావురా? పరువు పోతుంది. ఇక్కడ ప్రాణం పోతుంది నాన్న. వీడితో ఏంటండి మాటలు? వీడు చెప్పినట్టుంటే గుండు కొట్టించుకొని నెత్తి మీద తడిగొడ్డ వేసుకుని కూర్చోవాలి. నీకెలా చెప్తే అర్థమవుతుంది? మళ్ళీ ఏం చెప్పాలనుకుంటున్నావు? నాకు ఈ నిశ్చితార్థం వద్దని చెప్తుంటే అర్థం కావట్లేదా? అత్తయ్య గారు, అర్జున్ ఎందుకు అలా కొట్టారు? ఏంటా గొడవ? చెప్పండి. మిమ్మల్ని
గీత ఎప్పుడొచ్చావమ్మా? ముందు చెప్పండి, ఏంటా గొడవ? అది అది ఏమండి చెప్పండి. నన్ను అడిగితే నేనే చెప్తానే. నేనే చెప్తా. అది అది వీడు పూజ గొడవ పడుతుంటేను. అబద్ధాలు ఆడకండి, నాకు నచ్చదు. మీరు గొడవ పడిందంతా నేను విన్నాను. అర్జున్, ఎందుకు నిశ్చితార్థం క్యాన్సిల్ చేయాలనుకుంటున్నావు? ఏ, నేనంటే నీకిష్టం లేదా? నేను మీకు నచ్చలేదా? ఈ పెళ్లి ఎందుకు వద్దంటున్నావు అర్జున్? అమ్మ గీత, అసలు మీరు ఆగండి. చూడమ్మా గీత, నువ్వు వీడి నిశ్చితార్థం క్యాన్సిల్ చేయమంట మాత్రమే విన్నావు. దానికి అర్థం అర్జునికి నువ్వంటే ఇష్టం లేదనో, వాడికి నువ్వు నచ్చలేదనో కాదు. మరి ఇప్పుడు క్యాన్సిల్ చేసి ఆ నిశ్చితార్థాన్ని కొన్నాళ్లు వాయిదా వేయమని వీడి ఉద్దేశం. వాయిదానా? ఎందుకు అర్జున్? మీరైనా చెప్పండి అత్తయ్య, ఎందుకు? ఎందుకు అని అమ్మాయి అడుగుతుంది. ఎవరు నోరు విప్పరే. నన్ను అడుగుతావేమిటే, నువ్వే చెప్పు. తప్పుతుందా? మరి ఏం లేదమ్మా, అర్జున్కి అమెరికాలో జాబ్ చేయాలని ఒక డ్రీము. ఇప్పుడు అక్కడ ఉద్యోగం చేసే ఆఫర్ ఒకటి వచ్చి చచ్చింది. దానికి వీడు శివాలెత్తిపోయి, నేను అమెరికా పోయి డాలర్లు సంపాదిస్తాను, కొన్నాళ్ళు ఎంగేజ్మెంట్ పోస్ట్ పోన్ చేయమని ఒక్కటే గోల. కంట్రోల్ చెయ్యాలని చెయ్యి చేసుకున్నా, అంతే. ఏమైనా సరే అలా కొట్టకూడదు అత్తయ్య గారు, తప్పు. అర్జున్, అమెరికా వెళ్ళాలనుందా? నేనంటే నీకు ఇష్టమేనా? అలా అడుగుతావేంటమ్మా? ఇష్టం లేకపోతే నీకోసం చీరెందుకు తెస్తాడు చెప్పు? ఏంటి, నా కోసం చీర తెచ్చాడా? అన్ని ప్రశ్నలకి నేనే సమాధానం చెప్పాలి. అలా నా మొహం చూస్తావేంటి హేమా? అర్జున్ గీత కోసం తీసుకొచ్చిన కొత్త చీర చూపించు. చీర తీసుకొచ్చి చూపించు హేమా. అలాగే తెస్తాను. అమ్మయ్యా, అర్జున్, నా కోసం చీర తెచ్చావా? నన్ను పెళ్లి చేసుకుంటే నీ కళ నిజం కాదనే కదా నీ భయం? అవును. ముందు పెళ్లి చేసుకుందాం, పెళ్ళైన తర్వాత వెంటనే నువ్వు అమెరికా వెళ్ళిపో. 6 నెలలు కాకపోతే సంవత్సరం జాబ్ చెయ్యి, ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చేయి. అప్పటిదాకా నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను.
చూసారా గీతది ఎంత మంచి మనసో. ఒరే అర్జున్, ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీ అదృష్టం రా.